ప్రైజ్ ద లార్డ్. విజయశీలుడైన క్రీస్తు యేసు పేరట మీకు అన్ని విషయములలో విజయము వరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25వ వాక్య భాగం. నీవు విజయము నొందుదువు గాక. జయవీరుడైన యేసయ్యను ఆరాధించుచు ఆయన అడుగు జాడలను వెంబడించుచు అన్ని విషయములలో ఆయన వల్లే ఉండుటకు ఎదుగుచున్న ఆత్మ సంబంధులారా, మనము అనుదినము ఆరాధిస్తున్న యేసు పాపమును, లోకమును, మరణమును, పాతాళమును, సాతానును సమస్తమును ఆయన జయించి ఉన్నాడు. మరణమును గెలిచి తిరిగి లేచి పునరుత్థానుడై ఉన్నాడు. నేను జయించి ఉన్నాను, మీరును జయించాలి అని ఆశపడుచు ఉన్నాడు. అవును నా దేవుని ప్రియులారా, మనము కూడా ప్రతి విషయములలో, ప్రతి స్థలములలో విజయోత్సవములతో ఊరేగించబడవలెను. విజయ ఆనందముతో కేకలు వేయవలను. జయ జీవితమును పొందుకొనవలెను. అనేక మంది ఆత్మీయులు, క్రైస్తవులు అనేక విషయములలో అపజయములు పాలైపోతున్నారు. వ్యక్తిగత విషయములో ఓటమి, కుటుంబములలో ఓటమి, చేయుచున్న పూనుకొనిన పనులలో, ప్రయత్నములలో అపజయాలు, చివరికి భక్తిపరమైన విషయములలో కూడా జయించలేని స్థితిలో నిలిచిన వారై అసహనముతో, అవమానముతో, అపజయముతో కృంగిపోవచ్చున్నారు. బలహీనులైపోవచ్చున్నారు. తలదించిన వారై ఉన్నారు. నిరాశ చెరలో నిలిచిపోవచ్చున్నారు. దిగులు పడకు నా దేవుని ప్రియులారా, మీ తలలు పైకెత్తుకొనుడి, ధైర్యముగా ఉండుడి. నేను లోకమును జయించి ఉన్నాను, నేను గెలిచి ఉన్నాను అని మనకు సెలవిచ్చి ఉన్న దేవుడు మన యేసయ్య. మన పితరుల జీవితములలో విజయాలను సమకూర్చి నా దేవాతి దేవుడైన యేసయ్య మన జీవితములో కూడా విజయము వరించున్నట్లుగా చేయువాడై ఉన్నాడు. లోకములో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే కదా. విశ్వాసమునకు సేనాధిపతి అయిన యేసు క్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండెదము. దేవుని వాక్యము మనలో నిలిచి ఉన్నప్పుడు దుష్టుని మనము జయించెదము. ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండిన ఎడల వెళ్ళిన చోట నెల్ల కాపాడబడుచు శత్రువుల మీద అఖండ జయమును పొందెదము. దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మచేత నడిపించబడుచున్న ఎడల శరీర సంబంధమైన ప్రతి కార్యములన్నిటినీ కూడా జయించదము. ఆత్మ సంబంధులుగా మారెదము. ఏ అపవిత్రత మన ఇంటిలో, ఒంటిలో లేకుండా క్రీస్తు రక్తముతో కడగబడిన వారమై, వాక్యముతో ఉదక స్నానము చేయబడిన వారమై, ఆత్మచేత కడగబడి పరిశుద్ధపరచబడి ఉన్న ఎడల ప్రతి విషయములో విజయమును పొందెదము. పరిశుద్ధతయే విజయానికి రహస్యముగా నిలిచి ఉన్నది కదా. ఇది మొదలుకొని దేవునిపై ఆధారపడి ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఆయన నడిపిన మార్గములో నడుచుచు ఆయన త్రోవలో నిలిచిన ఎడల మనము పూనుకొనిన ప్రతి ఘనకార్యములన్నీ కూడా విజయమును వరించును గాక. విజయశీలుడైన యేసయ్యతో విజయముతో ఎదుర్కొనేదము. సింహాసనం మీద కూర్చుండేదము. ప్రార్థన. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన యేసునాథ, నీ పరిశుద్ధమైన పాదములకి మరొక్క మారు స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. నీ అపారమైన కృప, నీ ఉచితమైన కృపచేత మరొక్కసారి తండ్రి మమ్మల్ని సజీవులుగా నీ సముఖమును నిలబెట్టి ఉన్నారు. మేము విజయోత్సవములతో ఊరేగించబడాలని మీరు కోరుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రం. ఘనకార్యములు పూనుకొని విజయము పొందినట్లుగా మీరు కృప దయచేయండి. మీ యందు విశ్వాసము కలిగిన వారమై, మీ ఆత్మచేత నింపబడిన వారమై, మీ వాక్యానుసారముగా జీవించిన వారమై, మీ రక్తము చేత కడగబడిన వారమై, నీవు నడిచిన మార్గాలు నడిపించబడ్డానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయములో విజయాన్ని సొంతము చేసుకోవడానికి, సింహాసనం మీద ఆసీనులుగా మార్చబడ్డానికి మీరే కృప దయచేసి మీ నామాన్ని ఘనపరచుకోమని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించిన విజయమును బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ విజయము వరించును గాక. గాడ్ బ్లెస్ యూ.